తిరుపతి జిల్లా రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల P4 కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న నక్కల కాలనీను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న సందర్భంగా అక్కడి ప్రాథమిక పాఠశాలలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ దగ్గుబాటి శ్రీహరిరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలు అందరికీ సమానంగా దక్కాలని, స్వాతంత్ర్యం వచ్చి నేటికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇంకా సమాజంలో చాలా అసమానతలు ఉన్నాయని అన్నారు. వాటిని తగ్గించడానికి ఏపీ ముఖ్యమంత్రి రమేష్నాథ్ లింగుట్ల లాంటి దాతల ద్వారా పేదలను కూడా ఉన్నత స్థాయిలో చూడాలని P4 బంగారు కుటుంబం అనే కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ నక్కల కాలనీ కోసం చాలా సహాయం చేస్తూ దాతలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ దేవరాజులు, పాఠశాల ఉపాధ్యాయులు అరుణ్, నక్కల కాలనీ నాయకులు రాజ్ కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక నెల నుంచి పనులన్నీ చేశాం కదా, మధ్య రోడ్డు వేసాము, స్కూల్ అంతా పెయింట్ కొట్టించి ఇది చేసి కిచెన్తో సహా అంతా బాగా చేశాము. పిల్లలకు మంచి వాతావరణం కల్పించాము. అంతా చాలా సంతోషంగా ఉన్నారు. మనకున్న అదృష్టం ఏమంటే మన కలెక్టరు గారు చాలా డైనమిక్. అదే కాకుండా మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉండే ముఖ్యమంత్రి దూరదృష్టి గల విజనరీ లీడర్. మనం ఈ అదృష్టంతో మనము దీనికి దిగాను. నేను ఈ కార్యరంగానికి దక్షత కలిగి దిగాను. సో మీరందరూ సహకరిస్తే దీన్ని మంచిగా మార్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడకుండా మన కలెక్టర్కు ధన్యవాదాలు తెలుపుతూ, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ తోడ్పాటులో మీ అందరి సహకారము, నాయకుల సహకారము నాకు ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి కూడా అదే చెప్పాను, పదవులు అక్కర్లేదు, నాకు సేవలో ఆనందం ఉందని. కానీ మీరందరూ కూడా మేము చేసేటప్పుడు సహకరించాలా. ఇప్పుడు నరసింహ యాదవ్ గారిని ఒక 2-3 మాటలు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈరోజు నక్కల కాలనీలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మనమందరూ కూడా డాక్టర్ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా మీ పిల్లలందరినీ కూడా బాగా చదివించుకొని ఏదైతే స్వతంత్ర ఫలాలు మన బిడ్డలకు లాంటి వాళ్ళకి అందినప్పుడే పూర్తి స్థాయిలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు, మనమందరూ కూడా ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా మన బిడ్డలందరినీ కూడా బాగా చదివించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు కలెక్టర్ గారు సూచన మేరకు ఏదైతే రమేష్ అన్న గారు ఈ కాలనీని దత్తత తీసుకొని ఇంకా కూడా బెటర్గా ఇప్పుడు స్కూల్ అన్నీ కూడా డెవలప్ చేయడం చూసాం మనము. ఈ విధంగా మనమందరూ కూడా మన కష్టాలు ఉంటాయి, ప్రతిరోజు కూడా మన కష్టాలను నమ్ముకున్నప్పుడు బిడ్డల్ని బాగా చదివించుకుంటే రేపు మన కుటుంబాలను వాళ్ళు పోషించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క జాతీయ పండుగ ఆగస్టు 15 ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజు మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని, ఒక శపథం చేసుకొని బిడ్డలందరినీ కూడా పూర్తి స్థాయిలో చదివించి, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే మనలాంటి పేద బిడ్డలు ఉన్నారో, మనలాంటి ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలో ఉండే వాళ్ళందరినీ కూడా చదివించాలనే ధ్యేయంతో, ఉన్నత చదువులు చదివించాలనే ధ్యేయంతో ఈరోజు మీ అందరికి కూడా బిడ్డలందరూ కూడా 13,000 మొన్న చదువుకునే బిడ్డలకంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వేయడం జరిగింది. బంగారు కుటుంబం P4కి సంబంధించి ఏదైతే సార్కు కూడా చెప్పడం, ఇంకా అనేక మందిని కలెక్టర్ గారు కూడా ఒక 5 మంది బిడ్డల్ని, 5 కుటుంబాలని, బంగారు కుటుంబాలను తీసుకోవడం జరిగింది. మొన్న కూడా ఏదైతే మన ఎస్టీ కాలనీలో ఇలాంటి ఆదర్శంగా కూడా కలెక్టర్ గారు మన బిడ్డల్ని తీసుకున్నందుకు కూడా ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన మంచి పేరు తెచ్చుకున్న ఆయన మనం మన్నించి వచ్చాడు. ఆయన 2 మాటలు చెప్తారు. అందరికీ నమస్కారం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అన్నగారు, పెద్దలు, నా బీసీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నరసింహ యాదవ్ అన్న గారు, ఈ కార్యక్రమానికి కర్మక్రియ అయినటువంటి రమేష్నాథ్ సార్. జనరల్గా మనం స్వాతంత్ర దినోత్సవం అంటే ఏదో స్కూల్లోనో, కాలేజీల్లోనో, ఇక్కడ ఆఫీసుల్లోనో జరుపుకుంటాం. కానీ ఈరోజు ఇటువంటి కాలనీలో జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా ఒక P4 మన ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహంతో ఆయన ఇచ్చినటువంటి మార్గ నిర్దేశత్వంలో ఈరోజు రమేష్నాథ్ గారు ఈ ప్రాంతంలో, మీ ప్రాంతంలో ఇక్కడ వచ్చి అభివృద్ధి చేసి, ఎందుకంటే ఇక్కడ రావటానికే భయపడతారు అందరూ, అటువంటి దగ్గర వచ్చి మీకు సపోర్ట్గా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సార్కు తోడ్పాటుకు ఉండాలా.
ఇంకా కూడా రాబోయే రోజుల్లో మంచి ఇప్పుడు విద్య ఇచ్చారు, వైద్యం అందజేస్తారు, కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి భారతదేశంలో ఈరోజు మనం బడుగు బలహీన వర్గాల వారు అభ్యున్నతి కోసం ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి, మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం అయితేనే అన్ని విషయాల్లో కూడా ముందున్నాము మనం. కాబట్టి దాన్ని అందరూ కూడా తోడ్పాటు తీసుకొని మీరు బాగా చదువుకొని ఉన్నత విద్యలు అభ్యసించాలి. చదువు కన్నా ధనం ముఖ్యం కాదు, చదువు ఉంటే ఎక్కడైనా కూడా మనం రాణిస్తాం. కాబట్టి సార్ ఇచ్చేటువంటి ప్రోత్సాహము, పెద్దల అందుబాటుతోటి, అదేవిధంగా కలెక్టర్ గారి సహాయంతో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని